ఇంగ్లీష్ ఎవడెంత బాగా మాట్లాడగలిగితే వాడంత గొప్పోడు, వాడంత తెలివైనోడు, వాడికన్నీ తెలుసు అని అనుకునే ఏకైక జీవి ఈ భూప్రపంచం మీద మన ఇండియన్స్ మాత్రమే. మనకెవడైనా ఇంగ్లీష్ బాగా గొప్పగా మాట్లాడితే వాడు చాలా గొప్ప. వాడు చాలా మేధావి. వాడికన్నీ తెలుసు. అయినా ఈ వీడియో ఇంగ్లీష్ మాట్లాడడం గురించి కాదు గానీ, ఇంగ్లీష్ భాష యొక్క యాక్సెంట్, ఆ ఫ్లూయెన్సీ గురించి. ఎవడెంత పాష్ ఇంగ్లీష్ మాట్లాడితే వాడంత గొప్ప అనమాట. సరే ఈ విషయాన్ని పక్కన పెడితే, మన తెలుగు భాష విషయానికొస్తే రాయలసీమోడు తెలుగు ఒక యాసలో ఉంటది. తెలంగాణ వాడి తెలుగు ఇంకో యాసలో ఉంటది. ఆంధ్ర వాడి తెలుగు మరొక యాసలో ఉంటది. మరి వీళ్ళలో ఎవరి తెలుగు గొప్ప, ఎవరి తెలుగు గొప్ప కాదు అంటే ఏం చెప్తాం? తమిళనాడులో పుట్టి పెరిగినోడు తెలుగు పక్కాగా నేర్చుకున్న వాడి స్లాంగ్ ఒకలా ఉంటది. నార్త్ ఇండియనోడు తెలుగు పక్కాగా నేర్చుకొని మాట్లాడినా వాడి స్లాంగ్ ఇంకోలా ఉంటది. మరి వాళ్ళు మాట్లాడే తెలుగు కరెక్ట్ కాదంటామా? అలాగే ఇంగ్లీష్ కూడా యూకే వాళ్ళ యాక్సెంట్ ఒకలా ఉంటుంది. యుఎస్ ఇంగ్లీష్ వాళ్ళ యాక్సెంట్ ఒకలా ఉంటుంది. యుఏఈ అరబ్ కంట్రీస్ వాళ్ళ ఇంగ్లీష్ యాక్సెంట్ ఇంకోలా ఉంటుంది. ఆఫ్రికన్ ఇంగ్లీష్ వాళ్ళ యాక్సెంట్ ఇంకోలా ఉంటుంది. ఏషియన్స్ ఇంగ్లీష్ యాక్సెంట్ ఇంకోలా ఉంటుంది. మరి వీటిలో ఏ ఇంగ్లీష్ గొప్ప అంటే ఏం చెప్తాం? ఒకసారి అవర్ ఫార్మర్ ప్రెసిడెంట్ ద గ్రేట్ అబ్దుల్ కలాం గారి ఇంగ్లీష్ ఒకసారి విని చూడండి. వెరీ బేసిక్గా ఉంటారు. మరి ఆయన గొప్పోడు కాదంటారా? ఎక్స్ ఇస్రో చైర్మన్ శివన్ కైలాసవాడు ఆయన ఇంగ్లీష్ ఒకసారి విని చూడండి. ఆయన మీద ఒక బాలీవుడ్లో సినిమా కూడా తీశారు. వెరీ బేసిక్గా ఉంటుంది. మరి ఆయన గొప్పోడు కాదంటారా? ఇంగ్లీష్ అనేది ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయినప్పటికీ చాలా గొప్ప గొప్ప కంట్రీస్ దాన్ని ఎడంకాలతో తన్ని పక్కన పడేసి మా లాంగ్వేజే మాకు గొప్ప అని వాళ్ళ లాంగ్వేజ్కి బ్రహ్మరథం పెట్టి వాళ్ళ భాషని నెత్తిన పెట్టుకున్న కంట్రీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్, చైనా, సౌత్ కొరియా, ఇలా. మరి వీళ్ళు గొప్పవాళ్ళు కాదంటామా? ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, లేనిపోని ఆడంబరాల కోసం, ఐ మీన్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే, ఆ పాష్ యాక్సెంట్ ఏదైతే ఉందో దానికోసం పిల్లల్ని పిండి పిప్పి చేస్తున్నారు. ఉన్న ఒత్తుల్ని తీసేసి లేని ఒత్తుల్ని పెట్టి మళ్ళీ ఇంగ్లీష్ని కూని చేసేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ది డే నేనేం చెప్తానంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనం అందరం నేర్చుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు నేను ఇప్పటికీ 6-7 కంట్రీస్ సోలోగా ట్రావెల్ చేసి అంతా తిరిగి సేఫ్గా రాగలిగానంటే దానికి కారణం ఇంగ్లీషే. కానీ ఇలాంటి యాక్సెంట్ మాట్లాడితే గొప్ప, పాష్గా మాట్లాడితే కూడా పెద్ద మేధావి అనే ఒక మిత్తులోంచి మాత్రం బయటికి రండి. ఇంగ్లీష్ అనేది మనిషికి మనిషికి మధ్య వారధి మాత్రమే. నువ్వు చెప్పేది అవతలోడికి అర్థమవుతుందా, అవతలోడు చెప్పేది నీకు అర్థమవుతుందా అన్నది మాత్రమే ఇంపార్టెంట్.